వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అమ్మయ్యా, మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ బోని అయితే కొట్టేసి వరుస పెట్టే 3 మ్యాచ్లు ఓడిపోయేసరికి ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుంది అనుకోండి. ఐపీఎల్లో అన్ని టీములకి సిఎస్కే ఫ్రీ పాయింట్లు ఇస్తుంది అనుకోండి. ఇప్పుడేమైంది, సిఎస్కే కంబ్యాక్ ఇచ్చింది. అయినా సిఎస్కే గురించి వాళ్ళకి తెలియదు. ఒక్కసారి విక్టరీ కొట్టామా ఇక ఆగే ప్రసక్తే లేదు, ప్రతి మ్యాచ్ మాదే. ఎస్, రుతురాజు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్టే. ఒకసారి గెలుపు మొదలెట్టినాక ఇక ఆగే ప్రసక్తే లేదు. ప్రతి మ్యాచ్ గెలుచుకొని ప్లే ఆఫ్స్ పోవడే, కప్పు కొట్టుడే. చూసారు కదా ఈ మ్యాచ్ లో సంజు కంబ్యాక్ ఎంత భయంకరంగా ఉంటుందో. సెంచరీ లేపారు దొబ్బిన సంజు, ద పవర్ సంజు. ఏంటి ఒక మ్యాచ్కే? ఒక్క మ్యాచే కాదు, వచ్చే మ్యాచ్లంతా మాదే. చూసారు కదా ఈ మ్యాచ్ లో నేను ఫామ్ లో ఉండా, అలాగే జెమ్మీ ఓమర్టన్ ఫామ్ లోకి వచ్చినాడు, అలాగే ఆయుష్ మాత్రమే ఉండడు, ఇంకా బ్రీవీస్ కూడా మ్యాచ్ లోకి వచ్చినాడు. సర్ఫరాజ్ ఆల్వేస్ ఆన్ లో ఉండడు. కాబట్టి ఇంక అందరూ ఫామ్ లోకి వచ్చిందారు, మ్యాచ్లు మావే. ఎస్, తాత చెప్పింది కరెక్టే, అంతే తాత. ఎస్, తాత ఏం చెప్పినా ఆల్వేస్ కరెక్ట్. ఎందుకంటే టీంకి పెద్ద తలకాయ అంటాడు, తాత మాటే కరెక్ట్. రే ఒరే, అది తాత కాదురా స్వామి, అది చేత అని పిలు. ఓకే, చేత కంబ్యాక్ సూపర్. నాకు తెలిసి మీ టైం బాగుంది, మ్యాచ్ గెలిచేసింటారు. నేను కనుక క్రీజ్ లో ఇంకొంతసేపు లాస్ట్ లో ఉండింటే చుక్కలు చూపించి మ్యాచ్ టర్న్ చేసేవాడు. మీ లక్ అనుకోవాలి. అయినా కూడా ఎట్లా కొట్టిన హాఫ్ సెంచరీ అట్లుంటది ఈ స్టబ్స్ బాగా ఆడుతీవి. కానీ ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేసేకి ఏమి రోగము. నువ్వు కనుక ఫస్ట్ బాల్ నుంచి 6లు కొట్టేది, 4లు కొట్టేది ట్రై చేసిందంటే ఈజీగా మ్యాచ్ గెలుస్తుంటే, ఇప్పుడు నువ్వు హాఫ్ సెంచరీ కొట్టి లాభం లేకపోయా. 4 స్టబ్స్. అరే అక్షర్ బ్రో, నువ్వు ఇంకేం మాట్లాడుతూ నాకు బీపీ లేస్తుంది. నేనొక్కడే ఆడింది, అట్లీస్ట్ నాకు సపోర్ట్ చేసా కూడా ఎవరు రాలే. మిల్లర్ కొంతసేపు ఉంటే వెళ్ళిపోయా. నువ్వు చూస్తే ఫస్ట్ బాల్కే లేపేసివి. ఇట్లయితే కష్టమే. అయినా 50+ కొట్టినంటే దాన్ని అర్థం చేసుకోవాలా నువ్వు. అయినా నాకు తెలిసి మ్యాచ్లో ఓడిపోవడానికి గల కారణం బ్యాటింగ్ బౌలింగ్ కాదు, ఫీల్డింగ్ కనుక బాగా చేయింటే ఈజీగా గెలుస్తుంటే. ఎన్ని క్యాచ్ డ్రాప్లు, ఎన్ని రన్అట్లు. అందులో నేను ఒక రన్అట్ మిస్ అయినా అనుకో, బట్ మనం కనుక ఫీల్డింగ్ బాగా చేసింటే ఈజీగా గెలుస్తుంటే. ఫీల్డింగ్ నుంచినే పీకింది. ధోని బ్రో మనం గెలిచినాం. మొత్తానికి ఫస్ట్ బోని అయితే కొట్టేసి నువ్వు కనుక ఎంట్రీ ఇచ్చినావంటే మిగతా మ్యాచ్లన్నీ గెలిచి ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళిపోదాం. సూపర్ మా గైక్వాడు, ఇంకేం 2-3 మ్యాచ్లే, వచ్చేస్తా. తర్వాత 6వ కప్పు కొడదాం. వారిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏం ఆడుతా ఉండర్రా స్వామి. అది 2026లో కూడా చెన్నై పైన గెలిచే కలదంటే ఇంక ఎట్లాంటి డబ్బా టీం అనుకోవాలి. ఆ చెన్నై టీంలో బ్యాటింగ్ లో ఒకడంటే ఒకడు ఫామ్ లో లేదు, బౌలింగ్ లో ఒకడంటే ఒకడు బాగా వేసేలే. అట్లాంటి టీం పైన ఓడిపోయినారు. చీప్, వెరీ చీప్. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో వాళ్ళ పేరు రాసేయండి.